రే అంజీ అన్నా అన్నా చెప్పరా ఒకసారి ఈ కామెంట్ చూడు. రే మోడుతుందిరా రే, వర్షం పడేలాగుంది రే. అన్న నేను మా పిల్లలు మన రెస్టారెంట్కి వెళ్ళాము, అక్కడ చికెన్ 65 చాలా బాగుంది. సేమ్ అలాగే మా ఇంట్లో చేసుకోవాలంటే ఎలాగో రెసిపీ చేసి చూపించన్న. ఖచ్చితంగా అమ్మ నీకోసం చేసి చూపిస్తాను, సబ్స్క్రైబ్ చేసి పెట్టుకుని రెడీగా ఉండు. ఫస్ట్ అయితే నీట్గా కడుక్కునే ఈ చికెన్లోకి దీంట్లోకి ఇప్పుడు తగినంత సాల్టు, చిల్లీ పౌడరు, చికెన్ మసాలా, కొద్దిగా మిరియాల పొడి, లైట్గా పసుపు, మైదా, కొద్దిగా కార్న్ఫ్లవరు, 2 కోడిగుడ్లు వేసేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ కోటింగ్ వేసుకున్న చికెన్ మొత్తాన్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ మొత్తం పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం చికెన్ 65 కావాల్సిన మసాలా రెడీ చేసుకుందాం రండి. ఇప్పుడు ఒక కడాయిలోకి ఫస్ట్ ఆయిల్, సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయ, అల్లము, ఎర్రగడ్డ, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసుకొని బాగా రోస్ట్ చేసుకోవాలి. ఆనియన్ కొద్దిగా రోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి పెరుగు పోద్దాము. అలాగే తగినంత సాల్టు, చిల్లీ పౌడరు, చికెన్ మసాలా, 2 స్పూన్ల ధనియాల పొడి, లైట్గా జీరా పౌడరు, కొద్దిగా మిరియాల పొడి వేసుకొని బాగా కలుపుకోవాలి. అంతే అనమాట, పర్ఫెక్ట్గా మన చికెన్ 65 మసాలా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న చికెన్ వేసుకుందాము. ఒక 2 నిమిషాలు చికెన్ బాగా కలుపుకున్నాక ఫైనల్గా కొత్తిమీర వేసుకొని దింపుకుంటే మన చికెన్ 65 అయితే రెడీ అయిపోతుంది. అంతే అమ్మా, చాలా సింపుల్గా చికెన్ 65 అయితే రెడీ అయిపోయింది. ఈసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడు ఒక 1/2 కేజీ చికెన్ తెచ్చి సేమ్ ఇలాగే మీ పిల్లలకి చికెన్ 65 చేసి పెట్టండి, భలే ఉందంటారు. అలాగే మీకు ఈ రెసిపీ ఎలా అనిపించిందో కింద ఒక కామెంట్ చేయండి.